హలో అండి. అందరికీ నమస్తే. సప్త శనివార వ్రతంలో 4గో వారం పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి. ఈరోజు ప్రసాదాలుగా దద్దోజనం, పులిహోర, పరమాన్నం చేశాను. ఒక సిస్టర్ కామెంట్‌లో అడిగారు, 7 రకాల ప్రసాదాలు తప్పకుండా పెట్టుకోవాలా అని. 7 రకాల ప్రసాదాలు పెట్టుకోవాలని ఏమీ లేదండి. మన శక్తి కొలది ఎన్ని పెట్టుకోగలిగితే అన్ని పెట్టుకోవచ్చు. మన వీలుని బట్టి. వడపప్పు, పానకం, చలివిడి అయితే తప్పకుండా పెట్టుకోవాలండి. వీటితో పాటు నల్ల నువ్వులతో గాని, లేదా తెల్ల నువ్వులతో గాని చేసిన నువ్వుల లడ్డూలనైతే పెట్టుకోవాలండి. నేను నువ్వులను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసిన నువ్వులను మిక్సీలో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని వాటిలో మనం బెల్లం పొడి కాకుండా బెల్లం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటే లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుందండి. నేనైతే ఇక్కడ టేస్ట్ కోసం కొంచెం ఘీ కూడా యాడ్ చేస్తానండి. పూజ పూర్తయ్యాక నువ్వుల లడ్డూల్ని ఏం చేస్తారు అని కామెంట్లో అడిగారండి. ప్రసాదంగా స్వామివారి దగ్గర పెట్టిన వాటిని పూజ పూర్తయ్యాక ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరిస్తామండి. సప్త శనివార వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది అని ఇంకొక కామెంట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా శనివారం, ఏకాదశి, త్రయోదశి, మాస శివరాత్రి, పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. లేదా శుక్లపక్షంలో ఏ శనివారం రోజైనా స్టార్ట్ చేయవచ్చండి. శనివారం రోజు పుష్యమి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రము, మరీ ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అయితే మరీ మంచిదండి. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి. మరీ ముఖ్యంగా గోచార రీత్యా ఏలినాటి శని జరుగుతున్న వారు, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ జరుగుతున్న వారు, అదే విధంగా జాతక రీత్యా లగ్నాష్టమ శని ఉన్నవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి. ఇలా నేను చేసుకున్న ప్రసాదాలను స్వామివారికి నివేదన చేసి స్వామివారి అష్టోత్తర శతనామావళి, గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, స్వామివారి కథను చదువుకుని 7 పిండి దీపాలతో 4గో వారం పూజను ఇలా పూర్తి చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ నమః.